టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కూలితే తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని అన్నారు. ప్రాజెక్టు కట్టింది కూలింది బీఆర్ఎస్ హయాంలోనే కాదా అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు ప్రతి పిల్లర్లో అవినీతి చేశారని, రైతులకు సాగునీరు ఇవ్వాలనే తపన ఉంటే ఈరోజు ప్రాజెక్టుకు అలాంటి గతి పట్టేది కాదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ఎలా కూలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కాళేశ్వరం దగ్గరకు పోయి దాంట్లో మనమేదేమో చేయలేదంటున్నారు, మనం ఏదో చేయలేకపోయినామంటున్నారు. అసలు కట్టింది ఎవరు, కూలింది ఎప్పుడు, దానికి కాంగ్రెస్ పార్టీకి లింక్ ఏంటి? ప్రతి పిల్లల్లో అవినీతి మయము ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ చెప్పింది, నీళ్లు నిలబెడితే కిందనున్న ప్రాంతాలు అన్ని కూడా తెగి కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా కూడా నిన్న మొన్న వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించే పద్ధతిలో వారు మాట్లాడుతున్న తీరుంది. అసలు కట్టినప్పుడే మీలో చిత్తశుద్ధి ఉండి ఉంటే, మీలో నిజాయితీ ఉండి ఉంటే, మీరు ఈ రాష్ట్రానికి గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లాలని చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ ప్రాజెక్టుకి ఆ గతి పట్టేదా? చేసింది మీరు, మెక్కింది మీరు, మీ మీద మోపేది గొడ్డ కాల్చి ఈ ప్రభుత్వం ఈనాడి మీద మీరేస్తున్నారు.